బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇటీవల బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాల్లో పసలేదంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలపై ప్రజల్లో కాస్త అసహనం వ్యక్తమవుతున్నా పార్టీ నేతలు మాత్రం అమితాసక్తి, ఆమోదం వ్యక్తమవుతుందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక ఇవాళ నిర్వహించే సభల్లో జడ్చర్ల ఎమ్మెల్యే సి లక్ష్మారెడ్డి, మేడ్చల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో నిర్వహించే సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మేడ్చల్లోని గుండ్లపోచపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించారు. సభ ఏర్పాట్లను మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ షంబీపూర్ రాజు పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ప్రియా, ఈ రోజు జడ్చర్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అయితే ఎప్పుడులాగే సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల నుంచే తన ప్రచారాన్ని ప్రారంభిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని జడ్చర్ల నుంచే పూరించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా జడ్చర్లకు చేరుకోనున్న సీఎం కేసీఆర్ నేరుగా శివాలయం, కల్వకుర్తి రోడ్లోని శివాలయం వెనక సైడ్ లో, బ్యాక్ సైడ్ లో జరిగే దాదాపు 25 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో ప్రధానంగా మొన్న బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు చెప్పనున్నారు. అయితే ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీయే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏదైతే ఘన విజయం సాధిస్తుందన్న బీఆర్ఎస్ శ్రేణుల చెప్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే ఎప్పటిలాగానే దాదాపు 1,00,000 మందితో ఈ సభ ఉండబోతుందంటూ ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇప్పటికే సభ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు. అయితే దాదాపు జడ్చర్ల నియోజకవర్గంలోని 5 మండలాల ద్వారా దాదాపు 1,00,000 మందిని జన సమీకరణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 25 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని అయితే మొత్తం సిద్ధం చేశారని చెప్పొచ్చు. అయితే సీఎం కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఏదైతే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారంటూ కూడా చెప్పబోతున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఏదైతే తమ ఇచ్చిన హామీలను కాపీ కొట్టిందని బీఆర్ఎస్ పై ఏదైతే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ సభ సాగనుందని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రియా, అయితే ప్రదీప్, ఇప్పుడు అసలు బహిరంగ సభలో ఏం ప్రసంగించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్? అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఏదైతే పాలమూరు జిల్లాలు సస్యశ్యామలం చేయబోతున్నట్టు కూడా గతంలోనే సీఎం కేసీఆర్ ఏదైతే ఒక మోటార్ను ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా నిధులు నియామకాల్లో భాగంగా నీళ్లను మరియు తర్వాత నియామకాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఈసారి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామంటూ కూడా ఈ సభ ద్వారా సీఎం ప్రజలకు చెప్పనున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే జడ్చర్లకు సంబంధించి ఏదైతే భూ నిర్వాసితులు ఏదైతే ప్రధానంగా ఆపోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భూ నిర్వాసులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన హామీ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా ఇప్పటికే విశ్వసనీయంగా మనకు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ అంశాలను కూడా సీఎం కు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏదైతే దాదాపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నట్టు కూడా చెప్పబోతున్నారంటూ కూడా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్. అయితే ప్రదీప్, ఇప్పుడు చూసుకుంటే సీఎం కేసీఆర్ తో పాటు సభలో ఇంకెవరెవరు నాయకులు ఆయన కూడా ఉండనున్నారు, ఆయన కూడా ప్రసంగించనున్నారు?
అయితే ఈ రోజు జరిగే సభకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్న మనకు తెలుస్తా ఉంది. అయితే ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల ప్రచారంలో భాగంగా కొంత బిజీగా ఉండడంతో అయితే ప్రధానంగా ఇద్దరు మంత్రులతో పాటు జిల్లా జడ్చలకు సమీపంలో ఉన్న దేవరకద్ర మరియు వనపర్తి మరియు కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సభలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా ఈ సభకు హాజరవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రియా, ప్రదీప్, ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అయితే ముందుగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జడ్చలకు చేరుకున్న హెలికాప్టర్ ద్వారా జడ్చలకు చేరుకున్నారు. అయితే 2 గంటలకు సభ ప్రారంభం కాగానే దాదాపు గంటన్నర ఈ సభ సాగనుంది. అనంతరం ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మల్లారెడ్డి ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సభ ద్వారా అయితే ఇప్పటికే జనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా చాలా నిశ్చితంగా పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏదైతే ఎక్కడికక్కడ పార్కింగ్ సదుపాయాలను మరియు నీటి వసతిని ఎటువంటి అంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు అయితే పెట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అయితే ఈ సభను ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రియా, రైట్. అయితే థ్యాంక్ యూ ప్రదీప్.